కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. అయితే జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదన్నారు. ఒంటరిగా పోరాటం చేసిన వ్యక్తిని తాను పార్టీ ఎలా మారుతానని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు తర్వాత తానే సీనియర్ అని, తన తర్వాత 4 ఏళ్లకు జానారెడ్డి వచ్చారని చెప్పారు. ఇంత సీనియర్టీ ఉండి కాంగ్రెస్ పార్టీలో తన స్థానం ఏమిటి అనే బాధ ఉందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నానని అన్నారు. కొందరు సీనియర్లు అసంతృప్తిగా మాట్లాడడంపై మీడియా అడిగిన సమాధానానికి వారు బదిలిస్తూ అది వారి వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించచ్చు. అది పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు. ఎవరే కానీ చెప్పంటారు. సరే, నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పండి, కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు. వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ చేరి ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే?